హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఇప్పుడు సీజన్ అయిన రోజ్ యాపిల్ చూపిస్తున్నాను. ఇవి చాలా డెలికేట్ ఫ్రూట్స్, అవి నేను గమనించింది. ఎందుకంటే నాకు టెర్రస్ మీద 3 చెట్లు ఉన్నాయి. నేను మిగతా 2 కూడా చూపిస్తాను. ఇది నర్సరీ నుంచి తెచ్చిన గ్రాఫ్టింగ్ మొక్క. ఇలా బాగానే నిలబడతాయి వచ్చినవి, అంటే రెగ్యులర్గా నీళ్ళు పోస్తే ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి. అండ్ ఇవి రెడ్ కలర్ అన్నమాట. దీనిలో వేరే వెరైటీ ఆఫ్ రకాలు ఉంటాయి. నా దగ్గర ఉన్నది రెడ్ కలర్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, పండింది ఇలా ఉంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఇది కోస్తున్నాను. ఇది కూడా మనం కోసుకోవచ్చు. అండ్ గుత్తులు చూడండి ఎలా మీకు, ఇదిగోండి అలా గుత్తులు గుత్తులుగా ఫామ్ అయ్యి మొత్తం చెట్టు నిండా ఉంటాయి. అసలు ఇంకా చాలా పిందెలు వచ్చాయి. ఈ ఎండకి ఈసారి వేడి చాలా ఎక్కువగా ఉందండి. ఈ ఎండకి అంత నిలబడలేదు. సో గ్రాఫ్టెడ్ మొక్క ఇలా ఉంటుంది. నేను మిగతా 2 ఎలా ప్రొపగేట్ చేశానో చూపిస్తాను. సో ఆ గ్రాఫ్టెడ్ మొక్క నుంచి సీజన్ అయిపోయాక, అంటే ఫ్రూట్స్ అన్నీ అయిపోయాక హార్డ్ ప్రూనింగ్ చేస్తాను. దాంట్లో ఉన్న స్ట్రాంగ్ కొమ్మలు అయితే ఏమైతే ఉన్నాయో ఇంత ఇలాంటివి నాటేనండి. చూడండి 2 టబ్బుల్లోనూ ఐదర్ దానికి బలం సరిపోవట్లేదు, లేకపోతే మొత్తం చెట్టు నిండా వచ్చేసాయి. మొత్తం చెట్టు నిండా లైక్ పూత పిందె అసలు ఆకు కనపడకుండా వచ్చాయి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అన్నీ రాలిపోయాయి. అంతే, ఆ హీట్ అయినా తట్టుకోలేకపోయా, లేకపోతే టబ్స్లో పెట్టిన మూలాన్ని బలం సరిపోలేదా. ఎవ్రీ 15 డేస్కి నేను ఆర్గానిక్ కంపోస్ట్ ఇస్తూనే ఉన్నాను, కానీ మొత్తం రాలిపోయింది. సో అది ఇంకా తెలియట్లేదు. ఒక పండు కూడా లేదు. ఈ మొక్కకి ఒక్కటి వచ్చింది, దానికి ఒకటి కూడా లేదు, అన్నీ రాలిపోయాయి. చెట్టు మాత్రం చాలా బలంగా ఉన్నాయండి. ఈసారి దీన్ని రీపాటింగ్ చేసి డ్రమ్లోకి మార్చాలని చూస్తున్నాను రైనీ సీజన్లో. అండ్ మిద్దె తోట ఉన్న వాళ్ళందరూ నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను ఈ మొక్కని. ఇది టేబుల్ నిమ్మ అంటారండి, టేబుల్ లైమ్ పెట్టుకోండి. 365 డేస్ మీకు నిమ్మకాయలకి కొద ఉండదు. విపరీతమైన పులుపు, విపరీతమైన రసం. అలా ఇదిగో ఇలా పూత వస్తూనే ఉంటుంది, పిందె వస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతి పిందె నిలబడుతుంది. అసలు ఎక్కడ మనకి నష్టం అనేది ఉండదు. సో ఇది ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. లాస్ట్ టైం నేను సీతాఫలం పెట్టాను కుండీలో, బాగానే మంచి కాయలు అయితే వచ్చాయి. అందుకని ఈసారి ఏం చేశానంటే, ప్రతిసారి మనం ఏం చేయాలంటే మనకి మిద్దె తోటలో ఏదైతే సక్సెస్ ఉందో దాన్నే డబల్ త్రిబుల్ చేసుకోవడం బెటర్. అది నేను గమనించింది. ఏదైతే మనకి ఫెయిలియర్ అనిపిస్తుందో దాన్ని అంత పర్వాలా ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డ్రమ్లో నేను ఇక్కడ యాక్చువల్లీ వరుసగా నేను డ్రమ్స్ తీగజాతి కోసం పెట్టుకున్నాను. దాంతోపాటు ఏమైందంటే, మనం కిచెన్ కంపోస్ట్ చేస్తున్నప్పుడు ఈ సీతాఫలం గింజ కూడా పడింది. అదంతట అదే మొక్క వచ్చింది. సో పర్వాలేదులే, డ్రమ్లోనే కదా అని ఇది ఇలా ఉంచేసాను. బాగానే పెరిగింది. ఈసారి చూద్దాం కాయలు వస్తాయేమో. ఇప్పుడు మళ్ళీ దీంట్లో నేను బరబట్టి వేశాను. ఇదిగోండి పిందెలు వస్తున్నాయి, పూత వస్తుంది. ఇందులో ఏమో మల్బరీ కొమ్మ పెట్టాను. మల్బరీ కూడా నేను 4-5 మొక్కల్ని ప్రొపగేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మొక్కకి మనకి సరిపడా రావు, వచ్చినవి కూడా పక్షులు తినేస్తాయి, అసలు మనకి ఉండవు అన్నమాట. అందుకని ఈ డ్రమ్లో పెట్టాను కొమ్మ. బాగానే బతికి ఇంత పెద్ద చెట్టు అయింది. మొన్నే హార్డ్ ప్రూనింగ్ చేశాను. ఇలా ప్రూనింగ్ చేస్తే ఏమవుతుందంటే గుబురుగా పెరిగి బోల్డ్ అంతా చిగురు వచ్చి మళ్ళీ బోల్డ్ కాయలు వస్తాయి. ప్యారలల్గా ఇదే డ్రమ్లో నేను మళ్ళీ ఇదిగోండి బరబట్టి విత్తనాలు వేశాను, అవి కూడా వస్తున్నాయి. ఇది ఇంకో డ్రమ్ము. దీంట్లో ఇది ఆనప పాదు వేశాను, వస్తుంది. ఇక్కడ దోసకాయ పాదు వేశాను, ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా చాలా టైం పడుతుంది. ఇందులో ఏమో నిమ్మ.
నిమ్మ ప్లస్ ఏదైనా పాదులు ఉంటాయి. ప్రస్తుతం అయితే టమాటో అయిపోవచ్చింది. అండ్ నిమ్మ చూడండి ఫస్ట్ టైము ఈ కాయ కాసింది, నిలబడింది కూడా. చూడాలి ఎలా ఉంటుందో. ఇది కొంచెం వీక్గానే ఉంది కానీ పర్వాలా, నిలబడింది. ఒక్క కాయ నిలబడింది ఈ చెట్టుకి. అంత చిన్న చెట్టు చూడండి, ఇంత తెసరు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇదిగోండి తెగ వస్తుంది, నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, ఎల్లో అయిపోతుంది అందుకే అనుకుంటాను. నీళ్ళు అలా నిలవ ఉంటే ఇదంతా ఎల్లోగా అయిపోతుంది అనుకుంటాను. కానీ ఈసారి ఏది ఒక్క కాయ తినలేదండి, మరి ఎందుకో తెలీదు. చెట్టుని మాత్రం బాగా పెంచుతున్నాను. ఇదివరకు ఇంత ఉండేది కాదు. సో ఇది గ్రో అవ్వడానికి గల పోషకాలు అవన్నీ ఇచ్చాను. ఈ కార్నర్లో మొత్తం గోడ వరకే పెట్టాను నేను అన్నీను. దీంట్లో నుంచి మళ్ళీ ఒక స్టెమ్ ప్రొపగేట్ చేసి ఇక్కడ ఒకటి డెవలప్ చేశాను. సో ఒకటి బతికింది అక్కడ కూడా కనిపించిందా, చాలా బాగా పెరుగుతోంది. ఇంకోటి ఇక్కడ పెట్టాను ఈ డ్రమ్లో. ఇవి యాక్చువల్లీ 2 గుచ్చితే 2 బతికేసాయి. సో చాలా ఇవన్నీ పెద్దగా ఈ గోడకి ఇలా ఇదంతా ఇటు వారంతా డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి. ఆహా, చూడడానికి ఎంత బాగుంటుంది కదా. అల్లనేరేడు అయితే ఇప్పటిదాకా లక్ లేదండి. చెట్టు పెద్ద పెరిగిపోతుంది కానీ పూత లేదు, పిండి లేదు. ఒకటి గ్రాఫ్టెడ్, ఒకటి విత్తనంతో పెట్టాను, అయినా కూడా ఎక్కడ లక్ లేదు. ఇది జామ పెట్టి కొన్ని ఏళ్ళు అయింది ఆల్రెడీ. ఈ దీంట్లో ఈ పాట్లో ఫైనల్లీ ఇదిగోండి 2 జామకాయలు పిందెలు నించున్నాయి. ఇంకా ఉండాలి, అన్నీ పోయినట్టున్నాయి. లాస్ట్ వీక్ చాలా చూశాను, ఈసారి ఇంక 2 మిగిలాయి. ఆ 2 నిలబడినట్టే. ఇంకా అది ఎదిగాక చూపిస్తాను. హైలైట్ ఏంటంటే ఈసారి యాక్చువల్లీ మా టెర్రస్ గార్డెన్లో వాక్కాయలు ఇయర్లీ వన్సే వచ్చేవి. సీజన్ ఆగస్ట్లో వస్తాయి, ఓకేనా. అలాంటిది ఈసారి 2 సార్లు కాయడం అయింది. మళ్ళీ ఇప్పుడు ఫుల్గా పూత. ఎక్కడ చూడండి చెట్టంతా ఈ ఎండిపోయింది, పోతే మళ్ళీ కాయలు అయిపోతాయి అన్నమాట. అది అలా ఏదో ఎండిపోయింది అనుకోక్కర్లేదు అన్నమాట. ఇవన్నీ కాయలు అయిపోతాయి. ఫస్ట్ పువ్వు ఇలా వచ్చి మళ్ళీ ఇలా వాడిపోయి కాయిపోతుంది. ఎన్ని కాయలు వస్తాయో ఈసారి కూడా బాగా వస్తాయి మళ్ళీ. సో 3rd టైం అండి ఈ ఇయర్లో, సేమ్ ఇయర్లో 3rd టైం. ఇవి తెలుసా, ఇవి గ్రౌండ్ బెర్రీస్ ఏదో అంటారు. అవంతట అవే మొలిచి వస్తున్నాయి. టమాటా టేస్ట్ ఉంటాయండి లోపల బాగా పెరిగాక. అది కూడా ఒక ఫ్రూట్ యాక్చువల్లీ. ఫారిన్లో అయితే అమ్ముతారు, మనకి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కల్లాగా వచ్చేస్తాయి. మళ్ళీ అన్ని తీగలు పెట్టాను, ఇవి రావాలి, మళ్ళీ కాయలు రావాలి. అండ్ దానిమ్మ వచ్చిన పిందల్లా ఉడతలును పక్షులు తినేస్తున్నాయి. అందుకే ఈసారి ఇలా కవర్స్ కట్టాక కొంచెం నిల్చున్నాయి అన్నీ. అండ్ నాకు ఇప్పటికీ దానిమ్మ ఎప్పుడు రెడీ అయిందో తెలీదు, అదో పెద్ద డ్రాబ్యాక్. మొన్న ఏకంగా 3 చాలా పెద్ద సైజ్ అయ్యాయండి. అవి అయిపోయాయి అనుకొని కోసేసాను, చూస్తే అవి చాలా పచ్చిగా ఉన్నాయి. మల్బరీని కూడా హార్ట్ ప్రూనింగ్ చేశాను, కొమ్మలన్నీ కట్ చేసినప్పుడల్లా కొమ్మలు గుచ్చుతానండి ఎక్కడో అక్కడ. భలే చెట్టు అవుతుంది మళ్ళీ. అది చూడండి, ఇక్కడ ఒక చెట్టు అయిపోయింది. ఇదొకటి ఇందాక డ్రమ్లో చూపించాను. మళ్ళీ ఒక కొమ్మ ఇక్కడ గుచ్చాను. ఈసారి కింద గార్డెన్లో కూడా గుచ్చాను, అక్కడైతే చాలా పెద్దగా అవుతాయని. చూడాలి, ఇవి తొందరగా బతుకుతున్నాయి. అది నేను చూసింది. జస్ట్ ఎంత లేత కొమ్మ మీరు గుచ్చినా కూడా ఇటు. అండ్ ఈసారి హైలైట్ ఏంటంటే మా అరటి చెట్టు చూడండి, జస్ట్ ఈ దీంట్లో పెట్టాను, ఇంత అయింది. మొన్నే ఆకులంతా కట్ చేశాను. దీనికి గెలొస్తే మాత్రం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు డ్రమ్లో వచ్చింది 14 కాయలు వచ్చాయి ఆ గెలకి, పళ్ళు. సో డ్రమ్లో ఏమవుతుందంటే, అక్కడ చూసారా డ్రమ్ము, ఇదిగో బోల్డ్ మొక్కలు అయిపోయి ఇంకలా ఆకుల కోసం పనికొస్తుంది అది.
ఇలా కాదని చెప్పి ఒక మొక్క మూడు మొక్కలు తీసి ఒకటి ఇక్కడ ఈ రేస్డ్ బెడ్లో పెట్టాను. ఇది బాగానే బలంగా పెరుగుతోంది. ఇంకోటి ఇక్కడ పెట్టాను, ఇంకా కొంచెం అంత బలంగా పెరగట్లేదు. ఇంకోటి కనిపిస్తుందో లేదో అక్కడ పెట్టాను, అదిగో రేస్డ్ బెడ్లో. అది కూడా కొంచెం నీరసంగానే ఉంది. సో ఇది వచ్చిందంటే ఇక్కడ దీనికి గెల వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వెయిట్ చేస్తున్నాను. ఇగో ఈ దానిమ్మ చెట్టుకి కూడా మొత్తం ఇలా కట్టేశాను. అన్ని దానిమ్మకాయలకి కవర్స్ కట్టాను. ఈ దానిమ్మకాయ చూడండి ఎంత పెద్దగా అయింది, కానీ ఇది కొయ్యకూడదు. ఇదే తప్పు చేశాను నేను. మూడు కాయలు వస్తాను అలా ఉన్నాయని, అన్నీ లేతవే. సో ఇంకా పెరుగుతుందన్నమాట. పెరిగాక చూడాలి మరి. సో ఇవ్వండి మా ఫ్రూట్స్ అప్డేట్ ప్లస్ కొద్దిగా గార్డెన్ అప్డేట్. హోప్ యూ లైక్డ్ ఇట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.